కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయినా వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. సుపరిపాలనను చూసి ఓర్వలేక ప్రభుత్వం మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రేపటి నుండి గడప గడపకు అనే కార్యక్రమం నిర్వహించి కూటమి ఏడాది పాలనలో చేసిన మంచిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అంటే ఆ రోజు తెలియదా అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో? ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడతారండి? ఆడవాళ్ళు పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా వీళ్ళకి? ఆ మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రికి నవ్వుకుంటా కూర్చున్నాడే, ఆ మాత్రం సిగ్గు లేదా? ఆ రోజు ఆ మాత్రం మనం మాట్లాడచ్చా? మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేది ఆ జ్ఞానం ఉందా? అప్పుడప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా చేసే అతను అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి అతను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడేసి అతను కన్నీళ్ళు పెట్టుకునే అంత పరిస్థితి తీసుకొచ్చారే, ఆ మాత్రం బుద్ధి లేదా? ఆ రోజు మాట్లాడేటప్పుడు తెలవదా? ఇప్పుడు కట్టగట్టుకొని ఈరోజు ఏమైనాయి మీ ఆ సూపర్ 6లు ఏమైనాయి, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ అని మాట్లాడతారే, కొంచెం అన్న మానవత్వం ఉండాలి. మనం ఒక అతను అంటున్నాడు ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేనే ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు కూడా తిట్టేవాళ్ళంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు కూడా. మీరు అసెంబ్లీకి వెళ్తుంది ఈ మాట్లాడుకోవటానిక, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవటానిక అని చెప్పి ఆయన కూడా ఓపెన్ అయ్యి మాట్లాడటం కూడా చూసాం మేము. వాళ్ళ గన్మ్యానే చెప్పాడు మొత్తం, ఏ కారులో మేము తీసి పంపించాము డబ్బులు ఈ షాపుల నుంచి, ఏ కారులో ఎటెళ్ళినాయి అని కూడా చెప్పారు. టోల్ గేట్లో కూడా ట్రేస్ చేశారు, నెంబర్లన్నీ కూడా ట్రేస్ చేసి అది ఈడీకి పంపించారు. అంటే మీరు తప్పులు చేసి మీ ఇష్టారాజ్యంగా దోచుకొని రాష్ట్రాన్ని గబ్బు చేసి ఈరోజు అరెస్ట్ చేయగానే కక్ష సాధింపులు లేకపోతే రెడ్ బుక్ ఇవన్నీ మాట్లాడతారా? అంటే ఆ రోజు తెలియదా అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో? ఇంట్లో ఆడవాళ్ళ గురించి